శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యపసంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. ఆయుష్కాల నిర్ణయం. 4000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరొక 4000 యుగాలు ఒక రాత్రి, మొత్తం 8000 యుగాలు ఒక రోజు. అలాంటివి 30 రోజులు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకి ఆయుర్దాయం. ఒక సంవత్సరం అంటే 28,80,000 యుగాలు అయితే విష్ణువుకి ఒక దినం. ఆ లెక్కన 100 ఏళ్ళు విష్ణువుకి ఆయుర్దాయం అంటే ఒక విష్ణువర్షం. ఒక విష్ణువర్షం ఒక రుద్ర దినముగా 100 ఏళ్ళు గడిస్తే రుద్రుడు నరుడు అవుతాడు, అనగా నాలో లీనమైపోతాడు. అప్పుడు నేను ఒక్కడనే ఉంటాను. నా ఉచ్ఛ్వాసము నుంచి మహాశక్తి ఆవిర్భవిస్తుంది. నా నిశ్వాసము నుంచి పునఃబ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గరుడోరగా గంధర్వాదులు ప్రభవిస్తారు. 6 ఉచ్ఛ్వాసలు ఒక క్షణం, 60 క్షణాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు. నిజానికి నాకు ఉచ్ఛ్వాస నిశ్వాస గణనం లేదు. నేను గణనాతీతుడు, అక్షయుడు అని చెప్పి ఇంకా బోధించవలసినవి అన్నీ బోధించాడు శివుడు. ఆనాటి నుంచే లింగ పూజను భావించి ఆరాధించారు. శివలింగం ఎదుట ఈ లింగావిర్భావ ఘట్టాన్ని 6 మాసాలు పఠించిన వారు శివరూపులవుతారు. శివాయ నమః.